నేచురల్ స్టార్ నాని సింగిల్ గా రావడానికి అస్సలు ఇష్టపడటం లేదా? వచ్చేటప్పుడు కాంపిటీటర్స్ ని తెచ్చుకుంటున్నాడా? నార్త్ టు సౌత్ మాత్రమే కాదు, హాలీవుడ్ కూడా హిట్ 3 డేట్ పైనే కర్చీఫ్ వేసిందా? యునానిమస్ యాక్టర్ పై పోటీగా వచ్చేస్తున్న బొమ్మలేంటి చూద్దామా? హ్యాట్రిక్ హిట్స్ తో మంచి జోష్ మీదున్నాడు నాని. దసరా సరిపోదా శనివారంతో 100 క్రోర్ హీరోగా చేంజ్ అయిన నేచురల్ స్టార్ నుండి వస్తున్న చిత్రం హిట్ 3 ఇప్పటివరకు నాని కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ పిక్చర్ గా రాబోతుంది. మే 1న థియేటర్లోకి వచ్చేస్తున్నాడు అర్జున్ సర్కార్. ఇప్పటివరకు ఈ సిరీస్ నుండి వచ్చిన 2 ఫిల్మ్స్ మంచి హిట్ కొట్టడంతో పాటు నాని హీరో కావడంతో హిట్ 3 వైపే భారీ అంచనాలున్నాయి. అయితే హిట్ 3కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి హాలీవుడ్ టు కోలీవుడ్ వయా బాలీవుడ్ చిత్రాలు. సంక్రాంతి సీజన్ తర్వాత ఇప్పటి వరకు డ్రై సీజన్ నడిచింది. కొన్ని అడపాదడపా చిత్రాలు, కొన్ని డబ్బింగ్ మూవీస్ సందడి చేశాయి, కాసులు పోగేసుకున్నాయి. ఏప్రిల్ మొత్తం బాక్సాఫీస్ డల్ అయింది. ఇప్పుడు మేలో వచ్చే సినిమాలపైనే హోప్స్. మేడేన వచ్చేస్తున్నాడు నాని. ఇదే సినిమాను పాన్ ఇండియా భాషలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే సౌత్ నార్త్ బెల్ట్లో హిట్ 3తో పోటీ పడుతున్నాయి కొన్ని మూవీస్. తమిళ తర్వాత అంతే మార్కెట్ ఉన్న సూర్య నానికి పోటీగా రెట్రోను మల్టీ లాంగ్వేజ్లో సినిమాను దింపుతున్నాడు. అలాగే టూరిస్ట్ ఫ్యామిలీ తమిళనాడులో రెట్రోతో పాటు హిట్ 3కి పోటీగా రాబోతుంది. హిందీ బెల్ట్లో నానితో పోటీ పడుతున్నారు సీనియర్లు అక్షయ్ కుమార్, సంజయ్ దత్. 2018లో వచ్చిన సక్సెస్ఫుల్ మూవీ రైట్ కు సీక్వెల్ గా రైట్ 2 మే 1న రిలీజ్ కు రెడీ అవుతుంది. సంజయ్ దత్ ది బూత్ ని కూడా అదే రోజు భయపెట్టేందుకు వస్తుంది. ఈ సినిమాలకే పిచ్చ కాంపిటీషన్ ఉంటే ఇంత టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ డేర్ చేసొస్తున్నాడు నాని. ఇప్పటికే విపరీతమైన ప్రమోషన్లను చేసిన నేచురల్ స్టార్ ఇక బాక్స్ ఆఫీస్ ను దుల్లకొట్టడమే తరువాయి. వీటికి తోడు ఐపీఎల్ సీజన్ 1 విలన్ గా మారింది. మరి ఇన్ని అవరోధాలు దాటుకుని నాని హిట్ 3ని బ్లాక్ బస్టర్ హిట్ బాట పట్టిస్తాడో లేదో ప్రేక్షకులు ఏ బొమ్మకు పట్టం కడతారో చూడాలి.